హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్, మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇక్కడ నేను చేసేది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. అండ్ ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా ఎవరికోసమైనా చూడొచ్చు. మీ వైఫ్, హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఎక్స్, క్రష్, డివోర్స్కి అప్లై చేస్తున్న వాళ్ళు, ఇలా ఎవరికోసమైనా చూడొచ్చు. మీరు ఈ వీడియో చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ ఎనర్జీస్ రెజొనేట్ అవుతాయి మీకు. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. ఓకే. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, రుద్రాక్ష అండ్ క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి మీరు పింక్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను, మీకు డీటెయిల్స్ అని చెప్తాను. ఓకే. సో ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాం. ఇక్కడ మీ పర్సన్ చాలా డిప్రెషన్లో అండ్ రీసెంట్ పాస్ట్లో జరిగినవన్నీ తలుచుకొని ఆ మెమరీస్, సాడ్ మెమరీస్తో డిప్రెషన్లో మునిగిపోతున్నారనమాట. ఇక్కడ మనకి కార్డ్స్ చూస్తే అలాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అండ్ ఎప్పుడు మీ దగ్గరికి రావాలి, అసలు ఎలా అప్రోచ్ అవ్వాలి అన్న విషయం మీద చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ జగ్లింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. జగ్లింగ్ బిట్వీన్ థర్డ్ పార్టీ అండ్ యూ అనమాట. మీకు థర్డ్ పార్టీకి మధ్య జగుల్ అవుతున్నారు. అంటే ఆల్రెడీ కార్మిక్ రిలేషన్ థర్డ్ పార్టీ, ఆ కార్మిక్ రిలేషన్ నుండి బయటకు వచ్చినా కూడా ఇంకా కొన్ని ఏమంటారు అని పేరెంట్స్ వాళ్ళు ఇస్తున్న ప్రెషర్ వలన ఇంకా డైలమాలో ఉన్నారు. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు మీరు మూవ్ ఆన్ అయ్యారా లేదా ఇంకా మీ పర్సన్ కోసమే వెయిట్ చేస్తున్నారా అని ఎలా తెలుసుకోవాలి అని కూడా చాలా యాంగ్జైటీతో ఉన్నారు. అండ్ ఈ జగ్లింగ్లో ఉండిపోతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మీ పర్సన్కి తెలియకుండా ఉంది. బట్ ఎనీహౌ మీ పర్సన్ మీకు కాంటాక్ట్ చేస్తారు, మీకు మెసేజ్ ఆర్ కాల్స్ చేస్తారు అండ్ మీతో డిస్కస్ చేస్తారు అన్ని విషయాలు. అండ్ మీరు జరిగిన విషయాలు మర్చిపోకండి. ఏంటి అని అంటే పాస్ట్లో మిమ్మల్ని ఎలా గోస్ట్ చేశారో, మిమ్మల్ని ఎలా సడన్గా మిమ్మల్ని బ్లాక్ చేశారో అవన్నీ మీరు మర్చిపోవద్దు. ఓకే. ఎందుకు అని అంటే ఇక్కడ కొంతమంది విషయంలో మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పాస్ట్ పర్సన్ మీతో మళ్ళీ మైండ్ గేమ్స్ ఆడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మిమ్మల్ని మీ వీక్నెసెస్ ఏంటి అని తెలుసుకోవడానికి మిమ్మల్ని రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే మీ వీక్నెస్ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి ఈ సెకండ్ ఛాన్స్ మీరు ఎలాగో ఇస్తారు. ఆ సెకండ్ ఛాన్స్ తీసుకొని సెకండ్ టైం కూడా మిమ్మల్ని గోస్ట్ చేయడానికి మైండ్ గేమ్ ప్లాన్ చేసుకుంటారనమాట. సో మీరు ఎక్కువ మాట్లాడకండి, మీ పర్సన్ని మాట్లాడనివ్వండి. మీరు అనవసరంగా మీ ఫీలింగ్స్ని, మీ ఎక్స్ప్రెషన్స్ని ఇవన్నీ ఓవర్గా చూపిస్తే మీ పర్సన్ దగ్గర మీ వీక్నెస్ ఏంటో తెలిసిపోతుంది. ఓకే. సో ఇంకా ఈ సెకండ్ టైం ప్లానింగ్ ఇంకా దారుణంగా ఉంటుందన్నమాట. అది మీరు తట్టుకోలేరు. అండ్ సెకండ్ టైం మీరు డిప్రెషన్లోకి వెళ్తే మీరు మెంటల్గా కొంచెం ఇల్నెస్ ఆర్ మెంటల్ స్ట్రగుల్స్ ఉంటాయి, కొన్ని మెంటల్గా వచ్చే ఇవి ఉంటాయి, అప్సెట్స్, అవన్నీ ఫేస్ చేయలేరు మీరు. సో మెంటల్ ఇల్నెస్తో బాధపడాల్సి వస్తుంది మీకు. సో లిమిట్స్లో ఉండండి అండ్ తక్కువ మాట్లాడండి, ఓవర్గా రియాక్ట్ అవ్వద్దు. మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా కూడా మళ్ళీ సెకండ్ టైం మీరేదో సాధించినట్టుగా ఫీల్ అవ్వద్దు. అది ఎలా ఉండాలంటే మీ బిహేవియర్ ఆ రోజు మనం ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు మన కొలీగ్స్ ఎవరన్నా మనకి సడన్గా మానేసిన వాళ్ళు, ఆఫీస్లో మళ్ళీ జాయిన్ అవ్వడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారో అంతగా ఓవర్గా రియాక్ట్ అవ్వరు కదా. జస్ట్ ఇన్ని రోజులు ఎక్కడున్నావో, ఏం చేసావో అవన్నీ అడుగుతాం, అంతే, అయిపోయింది.
బట్ వాటికి వాళ్ళు చెప్పిన వాటికి మనం రియాక్ట్ అవ్వకూడదు. ఓకే, ఇక్కడ కూడా అంతే సేమ్. పెద్దగా రియాక్ట్ అవ్వకండి. ఒక పాస్ట్ ఫ్రెండ్ ఎవరో కలిసినట్టుగా ఫీల్ అవ్వండి. ఆ పాస్ట్ పర్సన్ మీ సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్, ఎట్సెట్రా ఎట్సెట్రా, అదేదైనా కూడా మీరు ఆ ఫీలింగ్స్ని చూపించొద్దు దయచేసి. ఎందుకు అంటే మీరు సెకండ్ టైం కూడా మోసపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ కొంతమంది విషయంలో, అందరి విషయంలో కాదు. ఇవి కొంతమందికి ఇవి రెజొనేట్ అవుతాయి. ఓకే, ఎందుకు అంటే నేను చెప్తున్నా ఇలా, మీ పర్సన్ అక్కడ కార్మిక్తో కనెక్షన్ కట్ చేసుకుని మీ దగ్గరికి వస్తున్నారు. ఎందుకు కట్ చేసుకుని వస్తున్నారు అని అంటే కార్మిక్ ఇంకొక పర్సన్తో రిలేషన్లో ఉండడం జరిగింది. సో మీ పర్సన్ని కార్మిక్ గోస్ట్ చేశారు. సో గోస్ట్ చేసినా కూడా మీ పర్సన్ అక్కడ థర్డ్ పార్టీ అంటే కార్మిక్ పైన తన రివెంజ్ తీర్చుకోలేదు. సో ఆ రివెంజ్ ఎనర్జీస్ ఏవైతే మీ పర్సన్ మైండ్లో ఉన్నాయో అవి ఎలా ఉంటాయంటే అటు థర్డ్ పార్టీ వైపు మళ్ళీ వెళ్ళలేరు, కనీసం కమ్యూనికేట్ చేయాలంటే కూడా ఇష్టం లేదు. సో ఆ ఎనర్జీ ఇప్పుడు ఎవరి మీదో ఒకళ్ళ మీద ఎగ్జిబిట్ చేయాలన్నమాట. సో మీ మీద చూపించవచ్చు అదంతా. అంటే మిమ్మల్ని అనుమానించవచ్చు, మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు, అండ్ మీ వీక్నెస్ ఏంటో కనుక్కొని దాని ప్రకారం ప్లానింగ్ చేయొచ్చు. మిమ్మల్ని ఈ టైం సెకండ్ టైం ఎలా చీట్ చేయాలి, ఎలా గోస్ట్ చేయాలి మళ్ళీ సెకండ్ టైం కూడా అని ప్లాన్ చేయొచ్చు. సో అందుకే నేను మీకు ఈ జాగ్రత్తలు చెప్తున్నాను. ఇవి అందరి విషయంలో జరగవు, కొంతమంది విషయంలో తప్పకుండా జరిగి తీరుతాయి. ఓకే, అండ్ సెకండ్ పర్సన్, దట్ న్యూ పర్సన్ ఎవరైతే రాబోతున్నారో మీ లైఫ్లోకి, న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు చూడండి. ఆ పార్ట్నర్ ఆ పర్సన్ మాత్రం మీ ఫ్యూచర్ లైఫ్ పార్ట్నర్. ఓకే, సో సారీ, ఓకే. సో ఈ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ న్యూ పర్సన్ లైఫ్లో కూడా కార్మిక్ ఎనర్జీ అనేది ఉంది. ఒక కార్మిక్ పార్ట్నర్ అయితే ఉన్నారు. సో ఇక్కడ మీరు ఈ న్యూ పర్సన్ చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇక్కడ ఏంటి అని అంటే న్యూ పర్సన్ కార్మిక్ రిలేషన్ నుండి బయటకు వచ్చినా కూడా కనీసం ఒక్క పాయింట్ కూడా డిప్రెషన్ కనిపించట్లేదు మీ న్యూ పర్సన్ లైఫ్లో, ఆర్ మీ న్యూ పర్సన్ ఫేస్లో, ఆర్ తన లైఫ్ స్టైల్లో. తను ఎలా ఉంటారు అంటే చెప్పడానికి, ఎవరో కొన్ని మనం ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు. సేమ్ అలానే లైఫ్లో కూడా ట్రావెల్ చేసేటప్పుడు మనం లైఫ్లోకి ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో అలాగే రియాక్ట్ అవుతున్నారు మీ న్యూ పర్సన్. ఎందుకంటే మీ న్యూ పర్సన్ లైఫ్లో కూడా ఒక కార్మిక్ ఉండే, బట్ ఆ కార్మిక్ని మీ పర్సన్ వద్దనుకున్నారు. రీజన్ ఏదైనా అవ్వచ్చు, కానీ వద్దనుకున్నారు. సో ఆ కార్మిక్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు. సో అయినా కూడా ఏమాత్రం ఫీలింగ్స్ లేవు, డిప్రెషన్ లేదు, అలాంటివి ఎనర్జీస్ ఏమీ ఉండవు మీ పర్సన్ దగ్గర. సో మీరు కూడా అలా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకనంటే అది మీ లైఫ్లో మీరు డెవలప్ అవ్వడానికి పనిచేస్తుంది. మీ లైఫ్ స్టైల్ అలా ఉంటే కనుక. లేదు, జరిగిపోయినవన్నీ తలుచుకుంటూ ఏడ్చుకుంటూ మళ్ళీ అందరితో కంపేర్ చేసి చూసుకుంటూ ఇంకా ఇవే ఎనర్జీస్లో, నెగిటివ్ ఎనర్జీస్ ఇవన్నీ, అదే ఎనర్జీస్లో ఉంటాను అని అనుకుంటే మీ లైఫ్లో ఇంకా డెవలప్మెంట్ అనేది మీరు చూడరు. ఏడవటానికే పుట్టినట్టుగా ఉంటుంది మీ లైఫ్ ఇంకా. సో అలా ఉండకూడదు ఎవరు కూడా. యూనివర్స్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడానికే మీకు కోఆపరేట్ చేస్తుంది. ఓకే, సో మీ లైఫ్లో జరిగినవన్నీ తలుచుకొని ఏడ్చుకుంటూ కూర్చోకండి దయచేసి. మీ కెరీర్ పైన ఫోకస్ పెట్టండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి చూసుకోండి, అండ్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుకోవడానికి చూసుకోండి. హార్డ్ వర్క్ చేయండి.
ఓకే. సో మీకు ఇవన్నీ కూడా మీరు మీ లైఫ్లో డెవలప్ అవ్వడానికి మీకు పనిచేస్తాయి ఇవన్నీ కూడా. ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఈ న్యూ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఆ న్యూ పర్సన్తో మాట్లాడుతున్నప్పుడు. అండ్ మీ ఫేస్లో ఒక గ్లో కనిపిస్తుంది. ఆ, అందరూ గమనిస్తారు, ఏంటి అంత హ్యాపీగా కనిపిస్తున్నావు అని మిమ్మల్ని అడుగుతారు కలెక్టివ్ని. బట్ ఏంటి అని అంటే, మీ న్యూ పర్సన్ మిమ్మల్ని అంత హ్యాపీగా ఉంచుతారు. అంటే న్యూ పర్సన్ మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ ఏదైతే ఉంటుందో, మాటలు అవి ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచే విధంగా ఉంటాయన్నమాట. అంటే సర్కాస్టిక్గా మాట్లాడడం, లేకపోతే ఇంకేమైనా వాడకూడని లాంగ్వేజ్ ఏదో వాడుతూ ఉంటారు కొంతమంది, అలా మాట్లాడడం అలాంటివి ఏమి ఉండవు. సో మీ న్యూ పర్సన్ చాలా హైలీ నాలెడ్జబుల్ పర్సన్ అండ్ పబ్లిక్ ఐలో ఉంటారు మీ న్యూ పర్సన్. అండ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ తను. అండ్ రిచ్ పర్సన్. రీడింగ్ ప్రకారం చెప్పాలంటే మనకి అదొక కింగ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ అనమాట. ఓకే. సో ఈ న్యూ పర్సన్ మీ దగ్గర ఏది ఎక్స్పెక్ట్ చేసి రారు, అండ్ ఇంటెన్షనలీ కూడా రారు మీ లైఫ్లోకి. మీరు అనుకోకుండా వస్తారు. మీరు ఎక్స్పెక్ట్ చేయరు మీ లైఫ్లోకి అలాంటి పర్సన్ వస్తారు, మీకు అంత మంచి లైఫ్ ఇస్తారు అని మీరు ఎక్స్పెక్ట్ చేయరు. మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్. ఓకే. సో అది మీ న్యూ పర్సన్కి ఉన్న మంచి హ్యాబిట్ ఏంటంటే, అందరినీ ఒకలా చూస్తారు. అంటే కొంతమంది రిలీజియన్ అని, స్టేటస్ అని, ఫైనాన్షియల్ స్టేటస్, రిచ్ పర్సన్ ఒకలాగా, పూర్ పర్సన్ ఒకలాగా, అండ్ క్యాస్ట్ ఫీలింగ్స్ ఇవన్నీ ఉంటాయి చాలామందికి. సో అలాంటివి ఏమీ ఉండవు ఈ న్యూ పర్సన్కి. ఈవెన్ దో ఆ న్యూ పర్సన్ చాలా రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా అందరినీ ఒకేలా చూస్తారు. సో మీ లైఫ్ త్వరలోనే చేంజ్ అవ్వబోతుంది కలెక్టివ్. సో బీ రెడీ. అండ్ మీరు కూడా చాలా డెవలప్ అయ్యారు మీ లైఫ్లో విదిన్ దీస్ 3-4 months 5 months అవుతుంది నాకు తెలిసి. చాలామందికి శాలరీ హైక్ అయింది, కొంతమందికి ప్రమోషన్స్ వచ్చాయి, ట్రాన్స్ఫర్స్ వచ్చాయి, బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ప్రాఫిట్ డబుల్ అయింది, టర్న్ ఓవర్ పెరిగింది బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా. సో అదంతా కూడా మీ ఎఫర్ట్స్, మీరు పెట్టిన ఎఫర్ట్స్ అనమాట. మీరు పెట్టిన ఎఫర్ట్స్కి ఇప్పుడు మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ యూనివర్స్ మీకు కోఆపరేట్ చేసింది అండ్ బ్లెస్సింగ్స్ ఇచ్చింది మీకు. మీరు చేసేది మంచి పని అయితే యూనివర్స్ తప్పకుండా మీకు సపోర్టింగ్గా ఉంటుంది. మీరు ధర్మానికి విరుద్ధంగా వెళ్తూ యూనివర్స్ని సపోర్ట్ అడిగితే మీకు అలాంటి సపోర్ట్ దొరకదు. మామూలుగా మీరు ఏదో చేసేస్తూ, మీకు నచ్చిన పని చేసేస్తూ యూనివర్స్ సపోర్ట్ మీ అలా ఇలా అనుకుంటూ ఉంటే అవేం జరగవు. ఇంకొక విషయం, మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు కూడా అదే గుర్తుపెట్టుకోండి. మీరు చేసే మేనిఫెస్టేషన్లో ట్రూత్ ఉండాలి. అంటే ఇంకా సపోజ్ ఎవరో మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నారు అని అనుకోండి, ఇద్దరు కపుల్, అందులో ఒకరిని మీరు ఇష్టపడ్డారు అనుకోండి, ఆ పర్సన్ వచ్చి మీతో ఉండాలి, మీతో లైఫ్ షేర్ చేసుకోవాలి అని మీరు గనక మేనిఫెస్ట్ చేశారనుకోండి, ఆ మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వదు. ఎందుకు అంటే మీరు అక్కడ ఒక కపుల్ని విడగొట్టడానికి ట్రై చేస్తున్నారు. సో యూనివర్స్ మీ మేనిఫెస్టేషన్ని యాక్సెప్ట్ చేయదు అలాంటి విషయాల్లో. ఓకే. కొన్ని సిచ్యువేషన్స్లో మీరు విడిపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఇద్దరు సింగిల్గానే ఉంటారు కొంతమంది, అది జెన్యూన్ రిలేషన్షిప్ మాట. ఓకే. సో అలాంటప్పుడు మీరు మేనిఫెస్ట్ చేయండి, తప్పకుండా వాళ్ళు తిరిగి వస్తారు మీ దగ్గరికి.
అంతేకాని మీకు నచ్చినట్టుగా ఎవరు కావాలంటే వాళ్ళని మన లైఫ్లోకి తెచ్చుకోవచ్చు మేనిఫెస్ట్ చేసి అని మాత్రం అనుకోకండి. అది రాంగ్. అది మేనిఫెస్టేషన్ అవ్వదు కదా, అది ఒక కర్మ అవుతుంది మీ రిలేషన్లో, బ్యాడ్ కర్మ. అది మళ్ళీ దానికి మీరు కర్మ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాగా రెమెడీస్ అండ్ మేనిఫెస్టేషన్స్ చేసేటప్పుడు కూడా మీరు దేనికోసం చేస్తున్నారు అనేది చేయండి. నా దగ్గరికి చాలామంది వస్తుంటారు ఇలా బ్లాక్ మ్యాజిక్ జరిగింది మాకు అది ఇది అని. బట్ అక్కడ ఏం జరుగుతుంది అంటే బ్లాక్ మ్యాజిక్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పకుండా రివర్స్ అవుతుంది. అది కొంతమంది సడన్గా చనిపోతారు కూడా రివర్స్ అయ్యి. మీరు ఎవరి కోసమైతే చేస్తున్నారో వాళ్ళు బాగానే ఉంటారు. ఎవరైతే చేస్తున్నారో ఆ బ్లాక్ మ్యాజిక్ వాళ్ళు చనిపోతారు, సడన్గా చనిపోతారు. అది ఎందుకు చనిపోయారో కూడా తెలియదు మీకు. అదంతా ఎనర్జీ డిస్టర్బెన్సెస్ అన్నమాట, మీకు తెలియదు అవన్నీ. కానీ అక్కడ డెత్ అనేది జరుగుతుంది. సో అలాంటి బ్లాక్ మ్యాజిక్స్, బ్లాక్ స్పెల్ వర్క్స్ అలాంటివి ట్రై చేయకండి దయచేసి. అది న్యాచురల్గా జరగనివ్వండి ఆ ప్రాసెస్ని. మీ దగ్గరికి రావట్లేదు ఇప్పుడు అని అంటే మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారంటే మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని మేనిఫెస్ట్ చేసుకోండి. ఇంకొక విషయం, మిమ్మల్ని కాదని ఇంకెవరినో మ్యారేజ్ చేసేసుకున్నారు అనుకోండి, ఇంకా వదిలేయండి ఆ పర్సన్ని. ఇంకా వెళ్ళొద్దు అతని దగ్గరికి కానీ ఆవిడ దగ్గరికి కానీ. ఓకే, సో మేనిఫెస్టేషన్లో ట్రూత్ అనేది ఉండాలి. కొంతమంది ఏదో థింక్ చేస్తున్నారు, ఇలా మూవ్ ఆన్ అయిపోయారేమో మా లైఫ్లో నుండి అని అనుకొని, అక్కడ తెలియదు మీకు అక్కడ ఏం జరిగిందో, అయినా కూడా మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఇది మీరు తెలియక చేస్తున్నారు కాబట్టి యూనివర్స్ మీకు ఏదో రకంగా మీకు దానికి రిప్లై ఇస్తుందన్నమాట. అంటే ఎవరి ద్వారానో మీకు తెలియడం, అక్కడ అసలు ఏం జరిగింది, ఆ పర్సన్ మ్యారేజ్ చేసుకున్నారా లేదా అనేది యూనివర్స్ మీకు ఆ రిప్లై అందిస్తుందన్నమాట. సో అలా వచ్చింది రిప్లై అనుకోండి, మీరు మేనిఫెస్టేషన్ ఆపేయండి ఆ పర్సన్ కోసం, ఇంకా చేయొద్దు. మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అని అనిపిస్తే ఒక న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, ఒక మంచి లైఫ్ పార్ట్నర్ దొరకాలి అని మేనిఫెస్ట్ చేసుకోండి, అది వర్క్ అవుతుంది. ఓకే, నేను సండే వీడియోస్లో పెడతాను ఎలా మేనిఫెస్ట్ చేయాలి. ఒక మెసేజ్ ఆర్ కాల్ ఒక పర్సన్ దగ్గర నుంచి రావాలి అని అంటే ఎలా మేనిఫెస్ట్ చేయాలి, రీయూనియన్ జరగాలి అంటే ఎలా మేనిఫెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్తాను నేను. సండే రోజు వీడియోస్ తప్పకుండా చూడండి. చాలామంది అడుగుతున్నారు అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి, అది ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో అవన్నీ కూడా నేను చూపిస్తాను ఎలా చేయాలి అనేది. మీరు తర్వాత అవి ఫాలో అవి మీరు కూడా నేర్చుకోండి ఎలా చేయాలి అనేది. అండ్ ఇక్కడ రాశుల విషయానికి వస్తే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి కనిపిస్తుంది. అండ్ కన్యా రాశి, తులారాశి, వృషభ రాశి అండ్ మేషరాశి కనిపిస్తున్నాయి. అండ్ లక్కీ నెంబర్ 8. అండ్ కామెంట్ సెక్షన్లో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి 777 అని టైప్ చేయండి. ఓకే, అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే అండి, రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు రెజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రెజనేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి. రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.